నమస్కారం ఫ్రెండ్స్, జై మాతాజీ జై భవాని. ఇప్పుడైతే మనం వచ్చేసి రాజు కళాకారు వాళ్ళ వర్క్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నా గోల్ సో మనమైతే ఇక్కడికి వెళ్ళి వినాయకుడిని అయితే తీసుకోపోయినాం. సో వినాయకుడు అనే కాదు, మాతా విగ్రహాలు అయితే చాలా తయారు చేస్తారు వీళ్ళు. హైలైట్ తయారు చేస్తారు. సో ఇక్కడ దొరకని లాంటి అమ్మవార్లన్నీ వీళ్ళ దగ్గర హైలైట్ అనిపిస్తాయి మనకి. సో ఒకసారి అయితే వెళ్దాము. కలరింగ్ అయితే కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. చాలా వినాయకుడిలో కూడా అయితే ఏం మిగలలేదు వీళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ వెళ్ళిపోయాయి. అండ్ మాతా విగ్రహాల దగ్గరికి అయితే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. సో మాతా విగ్రహాలు కూడా కలరింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. కలరింగ్ కూడా అయితే అయిపోయింది. సో వెళ్ళిపోదాం ఇంకా వీడియోలోకి. నమస్కారం ఫ్రెండ్స్, జై మాతాజీ జై భవాని. సో మనమైతే వచ్చేసి ఇప్పుడు రాజు కళాకారు వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎంట్రన్స్లోనే మనకి చిన్న మాతా విగ్రహం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 5 to 6 feet అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ శివుడు, ఒకవైపు అయితే శివుడు వస్తాడు. అండ్ చూసుకోవచ్చు మాతా విగ్రహం ఇక్కడ. అండ్ ఇక్కడ సింహం అయితే వస్తుంది, కింద హంస అయితే వస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులు కూడా వచ్చినారు. అండ్ టోటల్ ఒక బుకింగ్ స్క్వాడ్ కూడా అయితే వచ్చింది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా కూడా. నెక్స్ట్ మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడైతే చాలా నాయిస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే ఎంటర్ అయిపోయినాం రాజు కళాకారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే 6 feet మాతా విగ్రహం అయితే ఉంటుంది ఎంట్రన్స్లోనే. సో ఇది వచ్చేసి చాలా యూనిక్ మాతా ఐడాల్. సో 8 చేతుల అమ్మవారి ఎక్స్ప్రెషన్ కూడా చూసుకోవచ్చు. టోటల్ హైలైట్ అయితే ఉంది. మొత్తం కలరింగ్ అయితే అయింది. అండ్ ఆభరణాలకి అయితే ఇంకా కలరింగ్ కాలేదు. అండ్ సింహం మీద అయితే కూర్చో ఉంటారు అమ్మవారు, చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లోనే అట్లానే కొంచెం చిన్నగా ఉన్న మాతా ఐడాల్ ఇంకోటి. అండ్ ఇక్కడ ఇంకో మాతా ఐడాల్, ఇది వచ్చేసి 8 feet వరకు అయితే ఉంటుంది ఈ ఐడాల్ వచ్చేసి. అండ్ ఇది కూడా సింహం మీద కూర్చుంది. అండ్ ఇది ఇంకో వేరియంట్ కూడా ఉంది. ఇది ఎట్లా అంటే ఇదే మాతా ఐడాల్ పులి మీద కూర్చున్నట్టు కూడా అయితే ఉంటుంది అనమాట. మీకు చూసుకోవచ్చు ఫేసెస్ కూడా అయితే ఏం డిఫరెంట్ లేదు అంతా, కానీ ఎక్స్ప్రెషన్స్ హైలైట్ అయితే ఉన్నాయి అమ్మవారివి. అండ్ ఇక్కడ ఇంకో అమ్మవారి ఐడాల్, ఇది కూడా సేమ్ 6 feet ఐడాల్ ఇది. అండ్ సింహం మీద కూర్చుంది. అండ్ కలరింగ్ కూడా అయితే జరుగుతుంది ఇప్పుడే సింహంకి అయితే, జుట్టుకి. అండ్ అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో సూర్య ప్రభావల్. ఇక్కడ వచ్చేసి ఇంకో మాతా ఐడాల్, ఇది వచ్చేసి చాలా హైలైట్ మాతా ఐడాల్. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకి సింహం అయితే వస్తుంది, ఇంకోవైపు అయితే పులి అయితే కూడా అయితే వస్తుంది అనమాట. అండ్ కింద రాళ్ళ టైప్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్ అయింది, అవన్నీ కూడా అయితే చూపిస్తాను. అండ్ చూసుకోవచ్చు పెయింటింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇంకోటి పులి మీద కూర్చున్న అమ్మవారు. చూసుకోవచ్చు పెయింటింగ్ అయితే టోటల్గా అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి 8 చేతుల అమ్మవారు, బ్యాక్గ్రౌండ్ కూడా సూర్యప్రభావల్. అండ్ ఇక్కడ వచ్చేసి పులి మీద. అండ్ ఇది వచ్చేసి ఇంకో హైలైట్ మోడల్ యాక్చువల్లీ. చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకి పులి అయితే వస్తుంది, ఇంకోవైపు సింహం అయితే వస్తుంది, కింద రాక్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్లీగానే చేసి వేడి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పులికి కూడా అయితే టోటల్ హైలైట్ డీటెయిలింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే పెయింటింగ్ అయితే జరుగుతుంది. అమ్మవారు కూర్చుండే దగ్గర ఏదైతే క్లాత్ టైప్ అయితే ఉంటుందో దానికి పెయింటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే సింహానికి కూడా అయితే బాడీ కలరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా వేశారు. సో చూసుకోవచ్చు అమ్మవారికి వచ్చేసి రెడ్ కలర్ చీర కట్టినారు. అండ్ టోటల్గా వచ్చేసి హైలైట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ శారీ. అండ్ ఇక్కడ సీనాన కూడా అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా హైలైట్ మోడల్స్ అయితే గణేష్ ఐడాల్స్ కానీ అమ్మవారి ఐడాల్స్ కానీ అయితే తయారు చేస్తున్నారు. నాకైతే ఎక్కువ మాతా ఐడాల్ దగ్గర కూడా గణేష్ అని అయితే వస్తుంది మొత్తం. సో చూసుకున్నట్టయితే మాతా ఐడాల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తము హైలైట్ డీటెయిలింగ్తో అయితే వస్తున్నాయి.
సో చూసుకోవచ్చు మీరు పులి దగ్గర పులి చర్మం కానీ దానిపైన ఎట్లయితే వేసినారో డిజైన్ ఇదంతా హైలైట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి టోటల్ చూసుకోవచ్చు అమ్మవారి ఐడాల్ ఏదైతే ఉందో టోటల్గా హైలైట్ అయితే ఉంది. అండ్ చేతిలో ఆయుధాలు అవన్నిటితో అయితే ఇంకా బాగుంటుంది. పెయింటింగ్ అయినా కూడా ఒకసారి చూడాలి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో మాతా ఐడాల్. అండ్ చూసుకోవచ్చు మనమైతే ఇందాక చూపించినాం కదా మీకు. సో మాతా ఐడాల్ ఇంకా ఏ మాతా ఐడాల్కి మాత్రం జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు, కానీ కళ్ళ వర్క్ అయితే అన్నిటికైతే యాక్చువల్గా అయితే హైలైట్ కళ్ళ వర్క్ అయితే ఇచ్చినారు. కళ్ళకి ఏదైతే పెయింటింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికైతే హైలైట్ అయితే వేసినారు. సో అది వచ్చేసి చాలా గ్రాండ్ అయితే ఉంది. అండ్ టోటల్ రావుల కళాకారులు ఒక మాతా ఐడాల్ ఏదైతే ఉందో అదైతే మీకైతే ఎక్కడ దొరకదన్నారు, అదైతే ఒకసారి చూపిస్తాను. బట్ ఏంటంటే ఇక్కడైతే ముంబై స్టైల్ గణేష్ ఐడాల్ ఒకడైతే చేసినారు, కానీ ముంబై స్టైల్ మాతా ఐడాల్స్ కూడా అయితే చేస్తున్నారు. సో ఎట్లా అంటే ఒరిజినల్ చీర అండ్ కుందన్ వర్క్స్ వాటితో అయితే చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి దగ్గర చూస్తున్నట్టయితే ఇక్కడైతే గుర్రం అనమాట. ఒకవైపు గుర్రం కింద వచ్చేసి ఏంటంటే మనకి కాళ్ళ దగ్గర వచ్చే సింహం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో గుర్రం ఇంకో వైపు. సో అమ్మవారికి కూడా అయితే మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది చూసుకోవచ్చు. అండ్ అమ్మవారి ఫేస్ వచ్చేసి చాలా హైలైట్ అయితే ఉంది. ఇంకా ఏ క్లాత్ అవి అయితే కప్పలే కాబట్టి నేనైతే ఫుల్గా చూపించాలని అయితే అనుకోవట్లేదు. అండ్ అది మంచిది కూడా కాదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మాతా ఐడాల్ ఇది తెలిసిందే, లాస్ట్ ఇయర్ కూడా హైలైట్ అయింది. సో పులి అండ్ సింహం. అండ్ ఇక్కడ ఇంకోటి శివుడు అండ్ ఇక్కడ వినాయకుడు అనమాట. రెండు, ఒకవైపు వినాయకుడు ఒకవైపు కార్తికేయ స్వామి. ఇక్కడ వచ్చేసి సింహం అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడైతే కవర్ అయితే వేసేసినారు వేరే వాటికైతే కథ తగలకుండా. అండ్ ఇక్కడ ఇంకో మాతా ఐడాల్ ఇక్కడైతే మాతలు అయితే వస్తారు. అండ్ పైన చూసుకోవచ్చు విష్ణుమూర్తి అండ్ ఇక్కడ శివుడు చూసుకోవచ్చు, రెండు వైపులు మాతలు, సరస్వతి మాత. ఇంకా టోటల్గా చూసుకున్నట్టయితే మధ్యలో మనకి దుర్గామాత అయితే ఉంటారు. టోటల్ వినాయకులు కానీ అమ్మవాళ్ళు కానీ హైలైట్ చేస్తుంటారు. కానీ చూసుకోవచ్చు ఇది మనకి వినాయకుడికి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిందో దీనికి కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. హైలైట్ ఉంది అసలు బ్యాక్గ్రౌండ్. పైన నాగపాములు కూడా అయితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ డీటెయిలింగ్ కూడా అయితే చాలా బాగుంది ఒక్కొక్క వినాయకుడికి. సో ఇక్కడ చూసుకోవచ్చు గ్లాస్ పెయింటింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు, బాగానే ఉంది. కానీ బట్ నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా అయితే ఒకసారి చూపించాలి కాబట్టి జల్దీ అని ఇచ్చేస్తాను. ఆల్రెడీ 6 minutes అయితే వచ్చేసింది వీడియో. సో ఇక్కడ మాతా విగ్రహాలు ఏవైతే తయారు చేస్తున్నారో వీటి మొత్తానికి క్రేజ్ అయితే చాలానే వచ్చింది. అండ్ చూసుకోవచ్చు చాలామంది అయితే వచ్చినారు బయట. ఇంట్రో కూడా అయితే మీకు చేసి చూపిస్తా ఒకసారి, దాంట్లో కూడా చాలామంది పడతారు. అండ్ ఇక్కడైతే ఇంకో మాతా విగ్రహం ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడైతే సింహం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి మంచి డిజైన్ అయితే వస్తుంది. ఇక్కడైతే సింహము అండ్ చూసుకున్నట్టయితే అదే డిజైన్ ఇంకో వైపు కూడా వస్తుంది, రెండు వైపులో డిజైన్ అయితే వస్తుంది. పైన ఏనుగు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మాత కూర్చొని అయితే ఉంటారు, సిట్టింగ్ పొజిషన్ మాత. అండ్ టోటల్ 8 చేతుల మాతా విగ్రహం. టోటల్ అమ్మవార్లు వచ్చేసి హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. కానీ టోటల్గా ఎట్లా అంటే ఒక్కొక్క అమ్మవారికి అయితే డీటెయిలింగ్ చాలా మంచిగా చేశారు. ఇక్కడైతే ఇంకో అమ్మవారు ఇదైతే కన్ఫామ్గా ఇవ్వాలి మీకు. ఇది వచ్చేసి చూసుకున్నట్టయితే టోటల్గా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇక్కడైతే మనకి కృష్ణుడు మధ్యలో కృష్ణుడు అండ్ ఇక్కడ మొత్తం నాగపాములు మొత్తం. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ మాత విత్ వెంకటేశ్వర స్వామి కిరీటం, అంటే వెంకటేశ్వర స్వామి నామం అయితే ఉంటుంది కిరీటం దగ్గర. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సింహం, ఇంకో వైపు వచ్చేసి నంది అయితే వస్తుంది. ఇదైతే హైలైట్ ఉంది, కానీ అమ్మవారిని అయితే క్లారిటీ అంటే టోటల్గా చూపించాలని అయితే నేను అనుకోవట్లేదు. సో నెక్స్ట్ మిగిలిన అమ్మవార్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చాలా అయితే ఉన్నాయి, 1-2 మోడల్స్ అయితే తయారు చేయలేదు, చాలా మోడల్స్ అయితే తయారు చేసినారు. ఇక్కడ ఇంకో మాతా విగ్రహం ఇదైతే టోటల్ ఎక్కడ వెతికి దొరకదని అన్నారు. సో ఇది వచ్చేసి ఏంటంటే సూర్యప్రభ బ్యాక్గ్రౌండ్తో అయితే మంచి బ్యాక్గ్రౌండ్. అండ్ సింహం ఒకవైపు, ఇంకోవైపు కూడా ఇంకో సింహం అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మాతా విగ్రహం ఇక్కడ వచ్చేసి సింహం అనమాట మనకి కింద. అండ్ టోటల్ సింహం మీద అయితే అమ్మవారు అయితే కూర్చో ఉంటారు. టోటల్ హైలైట్ బ్యాక్గ్రౌండ్.
వెనక కూడా చాలా సింహాలు అవైతే వచ్చినాయి గట్టుల్లాగా వచ్చి. అండ్ పైన కూడా చూసుకోవచ్చు మొత్తం మాత అయితే హైలైట్ ఫేస్ అయితే ఉంది మాతకి. అండ్ టోటల్ ఏదైతే అమ్మవార్లు విగ్రహాలు అయితే ఉన్నాయో వాటిల్లో అయితే చాలా మంచిగా అనిపించింది. అయితే నేను ఫస్ట్లో చూపించింది చిన్నదైనా కూడా చాలా మంచి ప్రభావం వాటితో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మాతా విగ్రహం పైన శివుడు అండ్ రెండు వైపులు మాతా విగ్రహాలు అయితే వస్తాయి. అండ్ మధ్యలో మనకి దుర్గామాత కూర్చొని అయితే ఉంటారు. గ్లాస్ కలరింగ్ అయితే వేస్తుండ్రు. మా కళలో పడ్డది జస్ట్లా అమ్మా. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చాలా చిన్న వినాయకులు చిన్న అమ్మవారి విగ్రహాలు కూడా అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు మాతా విగ్రహాలు. అండ్ దీనికైతే కలరింగ్ కూడా అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. అండ్ కళ్ళకి కూడా చూసుకోవచ్చు మీరు లైట్గా కలరింగ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ జ్యువెలరీ వర్క్ అయితే ఇంకా కాలేదు. సో ఇవైతే చిన్న విగ్రహాలు. అండ్ సేమ్ అట్లాంటివి ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ దీనికి అయితే అక్కడ ఉన్నట్టుగా నార్మల్గా అయితే లేదు. అక్కడైతే దుర్గామాత ఫేస్ కొంచెం కిరీటం కానీ వాటికైతే హైలైట్ అయితే వచ్చింది. వాటికి సేమ్ ఉంది కానీ సమ్ డిఫరెన్స్ అయితే కూడా ఉంది. ఒకసారి గ్లాస్ పెయింటింగ్ అవన్నీ కూడా చూడాలి ఒకసారి, గ్రాండ్ ఉంటుంది అప్పుడు. సో మన వినాయకుడు కూడా అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయినప్పుడు సెకండ్ షెడ్లోకి వెళ్ళి తీసుకుపోయినాం కాబట్టి మస్తు అనిపించింది తీసుకుపోయేటప్పుడు. సో అది కూడా వినాయకుడు చాలా గ్రాండ్ అయింది మంది ఈ ఇయర్. అండ్ సో ఇది ఈరోజు రావుల కళాకార్ గణేష్ ఐడల్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకోటి కూడా అయితే చెప్పాలి మీకు, ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిజైన్ ఏదైతే ఇచ్చినారో చేతులకి ఏదైతే నాకు చాలా నచ్చింది అనమాట. సో చూసుకోవచ్చు పువ్వు ఆకులు అట్లా ఒక డిజైన్ ఏదైతే ఇచ్చినారో అదైతే చాలా బాగుంది అమ్మవారు కూడా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై మాతాజీ, జై భవానీ.